గ్రేటర్ విశాఖ పీఠంపై కూటమి గురిపెట్టింది. వేగంగా పావులు కదుపుతోంది. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి కార్పొరేటర్లు రెడీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే అటు వైసీపీ కూడా ధీటుగా బదిలిస్తోంది. మేయర్ పీఠాన్ని నిలబెట్టుకుంటామని చెబుతోంది. పార్టీ కార్పొరేటర్లతో సమావేశాలు నిర్వహిస్తోంది. అసలు గ్రేటర్ విశాఖలో ఏం జరుగుతోంది, ఇకపై ఏం జరగబోతోంది? గ్రేటర్ విశాఖ రాజకీయం ఆసక్తి రేపుతోంది. మేయర్ పీఠం లక్ష్యంగా కూటమి పార్టీలు పావులు కదుపుతున్న వేళ పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. చల్లా సునీత, గేదెల లావణ్య, కెల్ల సునీత, భూపతిరాజు సుజాత, ముర్రా వాణితో పాటు మరో 4 సైకిల్ పార్టీలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. దీంతో జీవీఎంసీలో కూటమి బలం మరింత పెరగనుంది. నిజానికి కూటమి అధికారంలోకి రాగానే మేయర్ హరివెంకట కుమారికి పదవి గండం తప్పదనే ప్రచారం జరిగింది. అయితే సవరించిన మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం 4 ఏళ్ల గడువు పూర్తి కావాలి. ఇప్పుడు ఆ టైం వచ్చింది. మార్చి 18తో ముగిసింది. దీంతో కూటమి పార్టీలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి పార్టీలు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి కూడా. అయితే సంఖ్యాబలం తక్కువగా ఉండడంతో పాటు బీసీ మహిళలను మధ్యలో పదవి నుంచి దించేస్తే ఎదురయ్యే పరిస్థితులపై కూటమి పార్టీలు ఆలోచించినట్లు కనిపించాయి. కారణం ఏదైనా ఇన్ని రోజులు పీఠం దక్కించుకునే ప్రాసెస్ లేట్ అయింది. జీవీఎంసీలో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 98. 4 ఏళ్ల కింద జరిగిన ఎన్నికల్లో 59 స్థానాల్లో వైసీపీ, 29 స్థానాల్లో టీడీపీ కార్పొరేటర్లు గెలిచారు. మిగిలిన వాటిలో ఇండిపెండెంట్లు 4, జనసేన నుంచి 3 విజయం సాధించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక నంబర్ మారిపోయింది. 20 మంది వరకు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేన కూటమిలోకి జంప్ అయ్యారు. దీంతో జీవీఎంసీలో కూటమి బలం 53కు పెరగగా వైసీపీ బలం 38కి పడిపోయింది. అయితే అందులో ఇప్పుడు 9 మంది జంపింగ్ కు రెడీగా ఉన్నారు. ప్రస్తుతం మేయర్ గా ఉన్న హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే నిబంధనల ప్రకారం కూటమికి 64 మంది కార్పొరేటర్లు అవసరం. అయితే ప్రస్తుతం కూటమికి 53 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈ లెక్కన మరో 11 మంది కావాలి. దీంతో వైసీపీ అలర్ట్ అయింది. కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ బాధ్యతను అమర్నాథ్, కన్నబాబుకు అప్పగించింది. అయినా సరే వలసలు ఆగడం లేదు. దీంతో గ్రేటర్ మేయర్ పీఠం దక్కించుకోవడం కూటమికి పెద్ద ఇబ్బంది కాకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ అంతే కాన్ఫిడెంట్ గా కనిపించింది. మీటింగుకు 34 మంది కార్పొరేటర్లు వచ్చారని, అవిశ్వాసానికి మద్దతుగా కూటమిలోకి వెళ్లే ఆలోచన ఉంటే అంతమంది ఎలా వస్తారని ప్రశ్నించింది. కట్ చేస్తే 9 మంది టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. దీంతో కూటమి బలం 62కు చేరింది. ప్రస్తుతం కూటమి బలం 62కు చేరింది. అవిశ్వాసం నెగ్గాలంటే కావాల్సింది ఇంకో 2 మాత్రమే. ఎలా చూసినా గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం వైసీపీకి దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. వీటన్నింటికి తోడు వైసీపీ మేయర్ పై అవిశ్వాసం పెట్టడానికి కార్పొరేటర్ల నుంచి టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు సంతకాల సేకరణ పూర్తి చేశారు. దీంతో మేయర్ పీఠం కైవసం చేసుకోవడం లాంఛనంగానే కనిపిస్తోంది.